జిస్తా ట్రెడిషనల్ వేర్తో పాయసం చేస్తున్నా ఈరోజు. పాయసానికి కావాల్సిన పదార్థాలు అన్నీ పెట్టుకున్నా. ఇలా పెట్టుకుంటే పని అవుద్దండి. కొబ్బరి పాలు కావాలి, సగ్గుబియ్యం, బెల్లం, పెసరపప్పు, షాజీరా, ఇవన్నీ కూడా ధనియాలు అన్ని పొడులు కావాలి. చేస్తుందని రెడీగా ఉండండి. పెరప్పు పాయసం తప్పు పలికితే ఏమనుకోవద్దు. పెరప్పు సంథింగ్ మర్చిపోయి పెసరపప్పు పాయసం పెరపప్పు పాయసం అంటారు. జిస్తా ట్రెడిషనల్ చేస్తాను. జిస్తా ట్రెడిషనల్ పెడుతూ పాయసం చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అన్నీ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. కూరలు అన్నట్లు పనిచేస్తున్నాయి. పెసరపప్పు, కొబ్బరి, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ రెడీ పెట్టుకోండి. షాజీరాతో కలిపి పెట్టుకోండి. ఒక్కసారి జిస్తా తోరికెళ్ళండి. చాలా 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 దొరుకుతాయి. ఫుడ్ ఐటమ్స్, పూజ ఐటమ్స్, డెకరేట్ ఐటమ్స్ చాలా ఉంటాయి. తెచ్చుకోండి. జిస్తాతో నేను రెడీ. మీరు రెడీయా ఫుడ్ కోసం? నీట్ అండ్ క్లీన్ వంటగది ఉంటే ఎంత వంట అయినా చేయొచ్చు. ఫస్ట్ నీట్గా ఉండాలి. అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి ముందే. ఉప్పు, బాదం పప్పు వేయించుకోండి. పెసరపప్పు వేయించండి, మంచిగా వేయించుకోండి. కొన్ని నీళ్ళు తర్వాత కొబ్బరి పాలు పోతా. బెల్లం కరిగించి పెట్టుకోండి చాలు. కొబ్బరికాయ పాలు రెడీ చేసుకోండి. కొబ్బరి పాలు పోసేయండి. సగ్గు బియ్యం కూడా వేసేయండి. మంచిగా ఉడకబెట్టేయటమే. కొంచెం సాఫ్రాన్ ఇప్పుడు చేసుకోండి. బెల్లం పాకం పోతా. షాజీరా వేసేద్దాం. ఈ జిస్తా గిన్నెలో వాడితే ఏ వంటకానికి రుచి పెరిగిపోద్దని. రుచి అంత బాగుంటుంది. గిన్నె వాడండి, కొనుక్కోండి. ఆల్మోస్ట్ పాయసం రెడీ. చికెన్ కొబ్బరి పాలు పోద్దాం. ఒక్క నిమిషం, ఒక్క ఉడుకు చాలు. అంతకన్నా ఎక్కువైతే ఇరిగిపోతాయి కొబ్బరి పాలు. అంటుకోకుండా బాగా తయారైంది. గిన్నె చాలా బాగుంది జిస్తా వాళ్ళది. పెసరపప్పు, కొబ్బరి పాలు పాయసం రెడీ. టేస్ట్ అద్భుతం.